హిడింబాసురుడు మృతి చెందాడని హిడింబి రోదించింది. భీముడు, నీ అన్నను వధించాను. నిన్ను పెళ్లి చేసుకోను, ఇక్కడి నుండి వెళ్ళిపో అన్నాడు. కాని హిడింబి, నా అన్న తప్ప నాకు ఎవరూ లేరు. నువ్వు తిరస్కరిస్తే ప్రాణాలు తీసుకుంటాను. కాని అంగీకరిస్తే మీకు ఉపయోగపడే రహస్యాన్ని చెబుతాను. దగ్గరలో శాలిహోత్రుడి ఆశ్రమం ఉంది. అక్కడ నీరు తాగితే ఆకలిదప్పులు ఉండవు. అక్కడే కొంతకాలం ఉండండి. వ్యాసమహర్షి వచ్చి మీకు మార్గం చూపుతారు అంది. అది విన్న కుంతి, భీమా, ఈమె రాక్షసకన్యే అయినా ప్రేమతో మనల్ని రక్షించింది. పెళ్లి చేసుకో అని చెప్పింది. భీముడు ఒక షరతు పెట్టాడు. కొడుకు పుట్టేవరకు మాత్రమే సహజీవనం. హిడింబి అంగీకరించింది. కొద్ది రోజులు శాలిహోత్రుడి ఆశ్రమంలో నివసించారు. వ్యాసుడు వచ్చి, మీ కష్టాలు తొలగుతాయి. రాజ్యం తిరిగి వస్తుంది. కొంతకాలం బ్రాహ్మణ వేషంలో ఏకచక్రపురంలో నివసించండి అన్నాడు. అంతలో హస్తనాపురంలో పాండవులు లక్కగృహంలో కాలిపోయారని వార్త వ్యాపించి ప్రజలు విచారించారు. దుర్యోధనుడు మాత్రం బయట విచారం నటిస్తూ లోపల ఆనందపడ్డాడు. రోజులు గడిచాయి. భీముడు మరియు హిడింబి దంపతులకు ఘటోత్కచుడు పుట్టాడు. కొంతకాలం తరువాత హిడింబి, మీ దారి పెద్దది. అవసరమైతే మా కుమారుడు మీకు తోడుంటాడు అంటూ వీడ్కోలు చెప్పింది. భీముడు ఘటోత్కచుడిని వదిలి సోదరుల కుంతితో కలిసి అడవిని వీడి బ్రాహ్మణ వేషంలో కొత్త ఊరుకు చేరాడు.